అందరికీ నమస్కారం. బాబు గారి పెద్ద ఐ డ్రామా మళ్ళీ ఆధారాలతో దొరికారు. ఈ విషయాన్ని తెలుసుకున్న ముందు వీడియో మీరు కంప్లీట్గా చూడండి. అప్పుడు మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలా మంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ మనం చాలా మందికి రీచ్ చేసే వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, ఈరోజు తిరుపతిలో చంద్రబాబు సినిమా చూసి షాక్ అయ్యామని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొన్నారు. శ్రీ సిటీలో పరిశ్రమల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు, ఒప్పందాల పేరుతో సీఎం చంద్రబాబు హైడ్రామా చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. గత వైసీపీ పాలనలోనే శ్రీ సిటీలో పరిశ్రమలు ఏర్పాటు అయ్యాయని పేర్కొన్నారు ఆయన. ఇప్పుడు వాటిని చంద్రబాబు ప్రారంభోత్సవాలు చేశారని ఎద్దేవా చేశారు. అయితే ఇప్పటికే పనులు మొదలుపెట్టిన కంపెనీలకు శంకుస్థాపనలు చేశారని, ఎప్పుడో కుదిరిన ఒప్పందాలకు మళ్లీ ఒప్పందాలు చేస్తున్నారని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేర్కొని చంద్రబాబుది ఎప్పుడు ప్రచారం ఆర్భటమే అని స్పష్టం చేశారు. వేరొకరి కష్టాన్ని తన ఖాతాలో వేసుకోవడం చంద్రబాబుకు అలవాటు అన్నారు. అదే ఎప్పటికీ చంద్రబాబు నిస్సిగ్గు వ్యవహారం అని సెటర్లు వేశారు. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే కంపెనీలు ప్రారంభోత్సవాలు ఎలా చేసుకుంటాయని ప్రశ్నించారు. వందల కోట్లతో ఏర్పాటయ్యే పరిశ్రమలు పనులకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పడుతుందని గుర్తు చేసిన ఆయన, ఈరోజు చంద్రబాబు ప్రారంభించిన వాటిలో ఏ ఒక్కటి ఈ ప్రభుత్వ హయాంలో వచ్చినవి కావని స్పష్టం చేశారు. ఇదంతా వైసీపీ ప్రభుత్వం క్రెడిట్ అన్నారు. అయితే విశాఖలో నాడు తమ ప్రభుత్వం నిర్వహించిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లోని ఒప్పందాలన్నీ దాదాపు కార్యరూపం దాల్చాయని, ఇప్పుడు వాటిని చంద్రబాబు తానే చేసినట్టు తన ఖాతాలో వేసుకుంటున్నారని మాజీ మంత్రి అభిప్రాయపడ్డారు. గతంలో తాము ప్రారంభించిన వాటినే తిరిగి ప్రారంభోత్సవాలు చేస్తూ ఏకంగా 16 పరిశ్రమలు ఏర్పాటైనట్లు ప్రచారం చేసుకుంటున్నారని తీవ్ర ఆరోపణలు గుప్పించారు. అయితే వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో కోవిడ్ సంక్షోభం ఉన్న 2023 మార్చిలో విశాఖలో జిఐఎస్ నిర్వహించి 386కు పైగా ఒప్పందాలు చేసుకున్నామని గుర్తు చేశారు. ఇప్పుడు చంద్రబాబు చేస్తున్న హైడ్రామాలో ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలకు నాటి ఎంఓయూలు సాక్ష్యాన్ని తేల్చి చెప్పారు. అయితే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో కొన్నిటికి తమ హయాంలోనే శంకుస్థాపనలు జరిగాయని, మరి కొన్నిటికి భూసేకరణ జరిగిందన్న గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటినీ తన ఖాతాలో వేసుకుంటారని మండిపడ్డారు. అయితే ఇకనైనా ప్రచార ఆర్భాటం వదిలి అభివృద్ధి పనులపై దృష్టి పెట్టాలని, వేరొకరి క్రెడిట్ తమ ఖాతాలో వేసుకోవడం చేయకుండా ఉండాలని సీఎం చంద్రబాబుకు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వెధవలు పలికారు. అదేవిధంగా పక్క ఆధారాలతో దొరికారని, వైసీపీ చేసిన క్రెడిట్ అంతా కూడా చంద్రబాబు హైడ్రామా చేసి ప్రచారం చేసుకుంటున్నారని పక్క ఆధారాలతో అయితే ఆయన చెప్పడం జరిగింది. చూసారు ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట బెల్ ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.